హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. సో, థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! మన ఛానెల్ అయితే మినీ మానిటైజేషన్ అయిపోయిందనమాట. సో, నా ఈ జర్నీలో నేను చాలా టెక్ ఛానెల్స్ చూసి నేర్చుకున్నవని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టిప్స్ ఎట్లా ఉంటాయి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? న్యూ రూల్స్ కొత్తగా చాలా రూల్స్ వచ్చాయండి యూట్యూబ్‌కి. నిజం చెప్పాలంటే ఇంతకుముందంతా జస్ట్ వాచ్ అవర్స్ అయిపోతేనో లేదా వాచ్ వ్యూస్ ఎక్కువైతేనో మానిటైజేషన్ అయిపోయేది. బట్ ఇప్పుడు అలా అవ్వట్లేదు. ప్రతి దానికి కాపీరైట్ ప్రాబ్లమ్ అని, ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు కూడా స్ట్రైక్స్ పడ్డం అట్లా జరుగుతుంది. సో, నేను తెలుసుకున్నయి అండ్ నేను ఫాలో అయినయి. సో, కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశాక చాలా త్వరగా నాకు ఛానెల్ అనేది పికప్ అయిపోయింది. ఆ జర్నీనైతే మీతో షేర్ చేసుకుంటా. నేను ఫస్ట్ నా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిందయితే జనవరి 3 ఆ రోజు నా బర్త్‌డే అనమాట. సో, ఒక గుర్తుగుంటది. ఆ రోజు నేను బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. జస్ట్ ఆ రోజు నైట్ యాక్చువల్‌గా చెప్పాలంటే అప్పుడు చిన్న ప్రాబ్లమ్ గూడా ఉండింది. బట్ ఎప్పటికైనా గుర్తుగుంటది గదా! అని ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశా. జస్ట్ ఆ రోజు ఒక గుర్తుగుంటదని. చేసిన తర్వాత అంటే జనవరి 3 నుండి ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంతే. జూలై జూలై ఇంకా రాలేదు. మేబీ సరే వస్తుందనుకుందాం. ఒక 6 మంత్స్ అయిందనుకుందాం మనం ఛానెల్ పెట్టి. ఈ 6 మంత్స్‌లోనే నాకు మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. అండ్ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ గూడా త్వరలోనే అయితది. ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే 3000కి, 4000కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఆల్రెడీ కౌంట్ కాని వాచ్ అవర్స్ కూడా ఉన్నాయి. సో, పెద్ద భయమేం లేదు. నేను ఏం యూజ్ చేశాననేది నేను చెప్తా. ఫస్ట్ నేను ఎంబ్రాయిడరీ పోస్ట్ చేద్దాం. నాకొక కంటెంట్ యాక్చువల్‌గా నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం ఉండింది. బట్ మనకొక కంటెంట్ కావాలి గదా! అని నేను థింక్ చేస్తున్నా. బట్ కంప్యూటర్ విషయం తీసుకున్నప్పుడు ఇటు మన బిజినెస్‌కి యూజ్ అయితది. అండ్ ఇటు మనకి ఒక కంటెంట్ లాగా గూడా యూజ్ అయితది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా ఉంటది. చాలామంది వేయించుకున్నా, వేయించుకోకపోయినా చూడ్డానికి చాలా ఇష్టపడతాం. ఈవెన్ మనమైనా సరే, నేను తీసుకోక ముందైనా సరే, సో, చూడటానికి ఇష్టపడతాం గదా! అలా ఒక మంచిగా ఎంటర్‌టైన్‌మెంటింగ్‌గా అండ్ లేడీస్‌ని దృష్టిలో పెట్టుకొనే చేశామనమాట. వర్క్స్ అంటే ఆల్‌మోస్ట్ అట్‌లీస్ట్ లేడీసే చూస్తారు గదా! ఆల్‌మోస్ట్‌గా. సో, అలా ఛానెల్ అనేది నేను స్టార్ట్ చేశా. చేసిన తర్వాత నేను స్టిచ్చింగ్‌వి ఇవన్నీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. అంటే స్టిచ్చింగ్‌దే చేశాను. ఫస్ట్‌ది కంప్యూటర్ వర్క్‌దే చేశా. ఇది అండ్ ఉషా 550 2 ఉన్నాయి. 2ది జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో లాగా ఉంటదని ఒక ఇంట్రడక్షన్ చెప్తూ నేను వీడియో అనేది పోస్ట్ చేశా. బట్ ఇక్కడ చేయకూడని మిస్టేక్ ఏంటంటే చాలామంది డిజైన్స్ పెట్టి మ్యూజిక్ యాడ్ చేయడం ఇవన్నీ చేస్తారు. అస్సలంటే అసలు చేయొద్దు. అది మన ఛానెల్‌కి మంచిది కాదు. గ్రోత్‌కి మంచిది కాదు. అండ్ మానిటైజేషన్ ప్రాసెస్‌కి కూడా మంచిది కాదు. వీలైనంత వరకు అంటే మ్యూజిక్ వేరు. ఇప్పుడు సాంగ్స్ పెట్టామనుకోండి, దానికి కాపీరైట్స్ పడతాయి. కాపీరైట్ ఉంటది. సాంగ్స్ యాడ్ చేసామంటే ష్యూర్‌గా కాపీరైట్ ఉంటది. దానివల్ల ప్రాబ్లమ్ అని కాదు కానీ ఛానెల్ గ్రోత్ కొంచెం తక్కువుంటది. అండ్ చూసే వాళ్ళకి కనెక్షన్ ఉండదు. మన వాయిస్ వింటే మనకు కొంచెం కనెక్ట్ అవుతారు. మనం కొంచెం తెలిసిన ఫ్యామిలీ లాగా వాళ్ళు అనుకుంటారు. సో, అలా అన్నమాట. నేనేం చేశానంటే ఫస్ట్ వీడియోతో సహా మా వాయిస్ ఓవరే ఇచ్చా అనమాట. నేర్చుకొని వాయిస్ ఓవర్ ఇచ్చాను. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అలా నిదానంగా ఒక 2 ఆర్ 3 పెడుతూ వచ్చాననమాట. పెడుతూ వచ్చిన తర్వాత అనిపిచ్చింది నాకు కొన్ని డేస్ పెట్టిన తర్వాత ఆఫ్‌కోర్స్ ఒక 3 మంత్స్ వరకు అలాగే కంటిన్యూ చేశా. బట్ సడెన్‌గా కొంచెం కొంచెంగా సబ్‌స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయిపోయారు. 500కి రీచ్ అవుతారు అన్నప్పుడు అనుకున్నా 3,000,000 వ్యూస్ కంప్లీట్ అవ్వాలంటేనే చాలా కష్టం మనకి న్యూ ఛానెల్‌కి. అదే 10,000,000 వ్యూస్ 3 మంత్స్‌లోనే కంప్లీట్ అవ్వాలి. మీకు ఆల్రెడీ స్టార్ట్ చేద్దాం అనుకున్నోళ్ళకి కూడా ఒక ఐడియా ఉండుంటది. 10,000,000 వ్యూస్ అంటే 1,00,00,000 వ్యూస్ రావాలి షార్ట్స్‌కి. లేదా మనకి మనీ వచ్చే మానిటైజేషన్ అవ్వాలి అంటే 4,000,000 వ్యూస్ రావాలి. లేదా 10,000,000 అంతే సారీ 4,000 వాచ్ అవర్స్ రావాలి. లేదా 10,000,000 వ్యూస్ రావాలన్నమాట. దీంట్లో ఈ 10,000,000 అనేది చాలా తక్కువ ఛానెల్స్‌కొస్తది. చాలా తక్కువ ఛానెల్స్‌కి అంటే స్టార్ట్ చేసినప్పుడు 3 మంత్స్‌లో 10,000,000 వ్యూస్ అంటే చాలా తక్కువ ఛానెల్సే వ్యూస్ తోటి మానిటైజేషన్ అయ్యుంటాయి నాకు తెలిసి. కొన్ని ఏదో జస్ట్ క్లిక్ అయినాయి తప్ప. బట్ వాచ్ అవర్స్ దగ్గరకొచ్చేసరికి అలా ఉండదనమాట. 365 డేస్ మనకి టైమ్ ఉంటది. అంటే
వన్ ఇయర్లో మనం 4000 అవర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఛానల్ పెట్టిన 1 ఇయర్లో కాదు, మనకి ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ అయింది అనుకున్నామో అప్పటి నుంచి బ్యాక్కి 1 ఇయర్లో, అంటే మీకు ఇప్పుడు 1 ఇయర్ లోపల 3800 అయ్యింది, కొన్ని అయ్యింది. బట్ ఇంకొంచెం ఒక 200 తక్కువ ఉంది. బట్ ఈ వెనకవి కట్ అవుతూ వస్తాయి అనమాట 1 ఇయర్లో. అంటే 1 ఇయర్ డ్యూరేషన్లో ఎప్పుడైనా, అది ఏ 1 ఇయర్ అయినా అయ్యి ఉండొచ్చు, ఈ 1 ఇయర్ డ్యూరేషన్లో 4000 వాచ్ అవర్స్ అనేది నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఈజీ అనిపించింది నాకు. సో ఫస్ట్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోనే నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు అడుగుతున్నారు మన కస్టమర్స్, యాక్చువల్గా నేను పోస్ట్ చేసిన వీడియోనే అది. బట్ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది జీరోలో ఉన్నది అట్లీస్ట్ ఒక 5కో 6కో 10కో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, మనకి 1 ఇయర్ ఉంది కాబట్టి ఏదన్నా ఒక్క వీడియో కొంచెం ఎక్కువ పోయినా, ఇవన్నీ ఇలానే వచ్చినా సరే 1 ఇయర్లో నేను ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు 4000 అనేది ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాను, నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఆ మిస్టేక్స్ కూడా చెప్తా. అప్పుడు తెలియదు నాకు. ఈ షార్ట్స్లో నేను కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అన్ని పోస్ట్ చేస్తా కదా, ఈ షార్ట్స్ అన్నిటిని మిక్సప్ చేసేసి లాంగ్ వీడియో కింద పోస్ట్ చేశాను అనమాట. లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తే దానికి కూడా పర్లేదు, అంటే ఒక 14 అవర్స్ 15 అవర్స్ 20-40 వరకు, హైయెస్ట్ 40 అనుకుంటా, అంతవరకు వస్తూ ఉన్నాయి. ఓకే, బాగానే ఉందిలే, ఫోన్లో ఇంకా ఈ మాత్రం వచ్చినా ఒక రకంగా 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనుకున్నా. నేను అనుకున్న తర్వాత ఒక్కసారి నా జాక్ మిషన్ది నేను పోస్ట్ చేశాను అనమాట. జాక్ మిషన్ డీటెయిల్స్ కింద అడుగుతున్నారు కొంతమంది. సో కమెంట్స్లో అడిగారు అనమాట. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదే షార్ట్స్లో కనిపిస్తుంది కదా, సో కాస్ట్ ఎంత పడింది, దేనికి యూజ్ అవుతుంది, ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి, అంటే నార్మల్ మిషన్ 6000 నుండే స్టార్టింగ్ ఉంటుంది కదా, అంటే జిగ్జాగ్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక వీడియో పోస్ట్ చేసా. అది బాగా వైరల్ అయింది. బాగా వైరల్ అంటే మన ఛానల్ అప్పటికి మన ఛానల్ ఉన్న గ్రోత్కి బాగా వైరల్ అనే అవ్వాలి. ఇప్పుడు దగ్గర ఒక ఎన్నో వ్యూస్ ఉన్నాయి, వాచ్ అవర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక 100+ దాటింది అనమాట అప్పటికి. ఇప్పుడు నేను చూసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి మధ్యలో వాచ్ అవర్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా చూస్తూ ఉంటే. సో అప్పటికి ఒక 100 దాటకన్నా, 100 కాదు కానీ ఒక 70 అట్లా వచ్చింది. ఆ తర్వాత ఓకే, మనం ఏం చూసుకోవాలంటే మెయిన్గా మన కంటెంట్లో ఏది ఇష్టపడుతున్నారు, మన సబ్స్క్రైబర్స్ ఏది ఇష్టపడుతున్నారు అనేది చూడాలి. సో మన మిషన్స్ గురించి అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ మనం కటింగ్ స్టిచ్చింగ్ అనే కంటే కూడా మన మిషన్స్ అండ్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం ఇదే అన్నట్టు కొంచెం అనిపిస్తున్నారని ఒక ఐడియా వచ్చింది. కంప్యూటర్ మిషన్ గురించి కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయి అప్పుడే. అయితే నేను ఇంకా కటింగ్ చేసేటప్పుడు నార్మల్గా వీడియో ఆన్ చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్లో నా టైలరింగ్ జర్నీ అనేది చెప్పాను నేను. దానికి నియర్లీ ఇప్పుడు 400 వాచ్ అవర్స్ ఉన్నాయి నాకు. అంటే అట్లా అనమాట. ఇప్పుడు మోటివేషన్ మంచిగా నచ్చింది మన సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, చాలా మందికి డౌట్ ఉంటుంది, టైలరింగ్ చేయాలనుకుంటారు బట్ చేయలేకపోతారు, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. నా టైలరింగ్ జర్నీ అనేది చాలా నచ్చిందని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత కంప్యూటర్ వర్క్ దాని గురించి చెప్పా. దానికి కూడా 400+ వాచ్ అవర్స్ అయినాయి. సో ఇలా కంటెంట్ తీసుకొని, అంటే ఓన్లీ మళ్ళీ నేను మధ్యలో ఏం పోస్ట్ చేసా, డైలీ వ్లాగ్ టైప్లో ఏదో 1-2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, కానీ దానికి అసలు ఏ వాచ్ అవర్స్ దీంతో కంపారిజన్ లేదనమాట. అంటే ఒక 20నో 30నో 40నో అట్లా వచ్చాయి. అంటే 400 ఎక్కడ 30 ఎక్కడ. అంటే మన ఛానల్ అనేది ఒక కంటెంట్ మీదనే వెళ్తే బాగుంటుంది. డైలీ వ్లాగ్స్ అనేది అది వేరే విషయం, స్టార్ట్ చేయడమే వ్లాగ్స్ చేయడం అనేది వేరే విషయం. బట్ నేను స్టార్ట్ చేసింది మిషన్స్తో కాబట్టి వాళ్ళకి నేను మిషన్స్ గురించి మాట్లాడడమే నచ్చుతుంది, అండ్ టైలరింగ్ గురించి మాట్లాడడమే నచ్చుతుంది. టైలర్స్ ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేది అప్పుడు నాకు క్లారిటీ వచ్చిందనమాట. సో ఆ తర్వాత కొంచెం ఇంకా వ్లాగ్స్ ఇవన్నీ మనం చేసినా కూడా వ్లాగ్స్ చేయాలని మనం అనిపించినా దానికి ఒక చిన్న ఛానల్ పెట్టుకోవచ్చు మనం సపరేట్గా. బట్ ఇది మాత్రం దీనికి ఉంచాలని అప్పుడు ఫిక్స్ అయ్యా. అయిపోయిన తర్వాత నేను ఇది కంప్యూటర్ది పోస్ట్ చేసా, దీనికి కూడా మంచిగా వచ్చినాయి. ఆ తర్వాత ఇంకొన్ని కింద అడుగుతుంటారు కదా, అప్పటికి మనకి కొంచెం వ్యూస్ వెళ్ళిందంటే కామెంట్స్ స్టార్ట్ అయిందంటే మనం కంటెంట్ ఏం చేయాలనేది ఒక ఐడియా వస్తుంది మనకి. అది ఎలా వచ్చిందంటే ఐడియా, అడుగుతారు మీరు ఎలా నేర్చుకున్నారు టైలరింగ్ అనేది అడుగుతారు. ఎలా నేర్చుకున్నారు టైలరింగ్ అంటే, అండ్ నేను జాబ్ చేస్తా అని కూడా చెప్పా కదా, జాబ్ గురించి కూడా అడుగుతారు, ఏం జాబ్ చేస్తారు ఏంటి అనేది, దాని గురించి అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చా.
లిటరలీ ఇప్పుడు 3 మంత్స్ అయి ఉండొచ్చు. మీరు చూడొచ్చు నా ఛానల్‌లోకెళ్ళి. నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది 3 మంత్స్ ఎగో. ఈ 3 మంత్స్‌లోనే నాకిప్పుడు 3000 అప్ టు 500 3500 వరకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకో 500 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిందంటే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయితది. అండ్ ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే షార్ట్స్ మీద డిపెండ్ అవ్వొద్దు. షార్ట్స్ ఒక 2 పెట్టుకున్నా అట్‌లీస్ట్ వీక్లీ ఒక 3 లాంగ్ వీడియోసో లేదా మీకు వీలైతే డైలీ పెట్టడానికి కూడా ట్రై చేయండి. నేను చాలా వరకు ట్రై చేస్తున్నా. మధ్యలో చాలా గ్యాప్స్ ఒస్తాయి. అంటే మధ్యలో ఇప్పుడు 3500 అయ్యింది గదా నాకు. ఇంకా నాకు ఈ స్టిచ్చింగ్, జాబ్ టెన్షన్స్‌లో మధ్యలో చాలా డేస్ మధ్యలో ఒక 1 వీక్ అనో, 5 డేస్ అనో అలా గ్యాప్ ఒచ్చింది. అలా గ్యాప్ రాకుండా మనం పెట్టుకున్నాము అంటే వీడియోస్ ఈ పాటికి ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయుండేది. ఇంకొకటేంటంటే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను చెప్పా కదా! 450 అలా వాచ్ అవర్స్ వచ్చిందని. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డిలీట్ చేశా వేరేది అనుకోని ఈ వీడియో డిలీట్ చేశా. లేదంటే ఇప్పుడు 4000 కంప్లీట్ అయ్యుండొచ్చు. అసలు ఫుల్ ఫీల్ అయిపోయా అప్పుడు నేను. ఓకే. ఇంకా వేరే కంటెంట్ వేరే దాంతోటి మనం చేయొచ్చులే. పోన్లే ఏదో మనకొక ఎంకరేజ్‌మెంట్ అయితే ఉంది. సరే ఈరోజు కాకపోతే ఒక 2 రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత అని నమ్మకం ఉంది. అండ్ అయితదని గట్టిగా నమ్మకము వచ్చింది. అండ్ మినీ మానిటైజేషన్‌కి ఏదైనా మానిటైజేషన్‌కి సారీ 1 మినిట్. అప్లై చేసే ముందు ఏదైనా మానిటైజేషన్‌కి అప్లై చేసే ముందు మన ఛానల్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే వన్స్ మనం మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత అదేమైనా రిజెక్ట్ అయితే మళ్ళీ 3 మంత్సో, 1 ఇయరో అలా గ్యాప్ వచ్చేస్తదనమాట. అంటే 3 మంత్స్ ఫస్ట్ దానికొస్తది. మళ్ళీ అప్పుడు గాని అవ్వలేదంటే మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ గ్యాప్ వస్తది. నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు గాని గ్యాప్ వస్తదనమాట. సో, ఫస్ట్ టైమ్ చేసినప్పుడే అయ్యేలాగా ముందు ఎనక చూసుకొని నేను చేసిందేంటంటే ఇక్కడ షార్ట్స్ మొత్తం కలిపి చెప్పా కదా! షార్ట్స్‌లో ఉన్నయి మొత్తం యాడ్ చేసేసి ఒక లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశా. ఆ తర్వాత తెలిసిందేంటంటే యూట్యూబ్ అనేది లాంగ్ వీడియోలో ఉన్న కంటెంట్ షార్ట్‌లో ఉండకూడదు. షార్ట్స్‌లో ఉన్న కంటెంట్ లాంగ్ వీడియోలో ఉండకూడదనేది న్యూ రూల్ వచ్చిందనమాట. సో, ఈ కొత్త రూల్ వచ్చినప్పుడు మనకేమొస్తది కాపీరైట్ ప్రాబ్లమ్ పడతది. సేమ్ కంటెంట్ ఉంది కదా! కాపీరైట్ ప్రాబ్లమ్ పడతది. అప్పుడు నేనేం చేశా అంటే అసలు ఆ షార్ట్స్ ఏ షార్ట్ లాంగ్ వీడియోలో ఉందో కూడా తెలీదు నాకు. కంప్లీట్‌గా షార్ట్స్ మొత్తం డిలీట్ చేసేసా. ఎందుకంటే దానికొచ్చిన సబ్‌స్క్రైబర్స్ ఎలాగో మనకొచ్చుంటారు. దానివల్ల షార్ట్స్ వల్ల మనకి యూజ్ ఏం లేదు. ఇప్పుడు లాంగ్ వీడియో డిలీట్ చేసామంటే ఒక్క వీడియో డిలీట్ చేసినా దానికొచ్చిన వాచ్ అవర్స్ మనం లాస్ అవుతాం కదా! ఎందుకంటే ఇక్కడ మనం వ్యూస్ మీద డిపెండ్ కాలేదు మానిటైజేషన్‌కి. వాచ్ అవర్స్ మీద డిపెండ్ అయ్యాం కదా! సో, లాంగ్ వీడియో అనేది లాంగ్ వీడియో నేను ప్రిఫర్ చేసుకున్న. షార్ట్స్ మొత్తం డిలీట్ చేశా. అప్పుడు మనకి కాపీరైట్ రాదు. షార్ట్స్‌లో లేదు కదా! మన కంటెంట్ అనేది. నేనింక మానిటైజేషన్‌కి అప్లై అంటే ఇది నాకు తెలిసినప్పుడే ఆల్మోస్ట్ అన్నీ కూడా డిలీట్ చేశా. ఇంకేదన్నా 1, 2 లేవనుకోని ఉంచినయి కూడా మానిటైజేషన్ అప్లై చేసే ముందు పోతే పోయింది. మళ్ళీ ఇంకో షార్ట్ చేసుకోవచ్చు. బట్ అదేమన్నా కాపీరైట్ ప్రాబ్లమ్ పడిందంటే ప్రాబ్లమ్ అయితది మనకి. సో, ఎవరైనా ఇలా షార్ట్స్‌లోది తీసి లాంగ్ వీడియోలో పెట్టినా, లేదా లాంగ్ వీడియోలో కంటెంట్ కట్ చేసి షార్ట్స్‌లో పెట్టినా ఖచ్చితంగా డిలీట్ చేయండి. మానిటైజేషన్ కాని వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ప్రస్తుతానికి ప్రాబ్లమ్ లేదంట గానీ, మానిటైజేషన్ కాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తది. సో, అదొకసారి మాత్రం చూసుకోండి నేను చెప్పేది. అండ్ వ్యూస్ మీద డిపెండ్ అవ్వద్దు. వీలైనంత వరకు లాంగ్ వీడియో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ లాంగ్ వీడియో కూడా ఏదో పెట్టేసాము మన ఏదో నార్మల్‌గా అట్లా కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ట్రై చేయండి. అండ్ మెయిన్ థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా పెట్టడానికి చూడండి. చాలామంది నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఒక వీడియో తీస్తే ఆ వీడియో అలాగే పోస్ట్ చేసేస్తున్నారు వితౌట్ థంబ్‌నెయిల్ అన్నమాట. అంటే మనం వర్క్ ఏదైతే చేస్తున్నామో ఆ వీడియోలో ఏదైతే కంటెంట్ ఉందో అది బయటికి కనిపిస్తది. ఏదో ఒక పిక్. అలా కాకుండా నేనైతే పిక్సార్ట్ యూజ్ చేస్తున్నా అనమాట ప్రస్తుతానికి. థంబ్‌నెయిల్‌కి చాలా బావుంది నాకు. అంటే కంఫర్ట్‌గుంది. రూ. 64 పే గూడా చేస్తున్నా నేను. ఫ్రీగా యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే దాంట్లో కొన్నుంటాయి. ఆ కొన్ని ఫీచర్స్ అనేది మనం మనీ పే చేసినప్పుడు వస్తదనమాట. రూ. 64 అంటే మంత్లీ అదేం పెద్ద అమౌంట్ ఏం గాదు అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి మైక్. నాకు ఇంతకు ముందు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కంప్యూటర్ మిషన్ ఇక్కడే ఉంటది. సోఫా పక్కనే ఉంటది. సో, అది ఆఫ్ చేసుకొని ఇవ్వాల్సొచ్చేది. లేదా డోర్ క్లోజ్ చేసుకొని ఇవ్వాల్సొచ్చేది. ఈ మైక్ అసలెంత యూజ్‌ఫుల్ అంటే డిజిటెక్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. షూర్‌గా తీసుకుంటా అంటే. ఎందుకంటే ఇప్పుడు మిషన్ ఇక్కడ ఆన్ చేసే ఉంటది. అంత పెద్ద సౌండ్ అక్కడ వస్తున్నా గూడా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం యూజ్ చేస్తే
అసలు మనకేం వినిపించట్లేదు. నేనే షాక్ అయ్యా. ఈవెన్ తీసుకునేటప్పుడు నాకు గూడా తెలీదు. అంటే ఇలా ఇంత పెద్ద సౌండ్ ఉన్న వాయిస్ క్లారిటీ ఉంటదనేది తెలుసు. మంచి కంపెనీ అనేది అంతవరకే తెలుసనమాట. బట్ ఇంత పెద్ద సౌండ్ కంప్యూటర్ వర్క్ మిషన్ అంటే సౌండ్ ఎలా వస్తదో మీకు తెలుసు కదా! దమ్మ దమ్మ కొట్టుకుంటుంటది. అంత దమ్మ దమ్మ సౌండ్‌లో గూడా మన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. సో, ఇది నాకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అనే జెప్పాలి. సో, ఇదొకటి తీసుకున్నా. యాక్చువల్‌గా నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే మైకు కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియోస్ పెట్టడానికి లైవ్‌లో ఇలానే వాయిస్ ఓవర్ ఇవ్వాలి గదా! సో, దానికోసం తీసుకున్నా. బట్ వాయిస్ ఓవర్ నార్మల్‌గా వీడియో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో, ఇదనమాట నేను చేసింది. సో, మొత్తానికి ఇప్పుడు నాకు అప్‌డేట్ అయిన దాని ప్రకారం 3300 చూపిస్తుంది వాచ్ అవర్స్. మిగతాది ఇంకా అప్‌డేట్ అవ్వవు గదా! ఒక 5 డేస్ అలా పడతాయి. మనకి ఆల్రెడీ వచ్చినయి గూడా చూపించడానికి 5 డేస్ అలా పడతది ఎర్న్ ఆప్షన్స్‌లో. సో, నేను చెప్పే ఆప్షన్స్ షార్ట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. షార్ట్స్ పెట్టాలి. అలా అని షార్ట్స్ పెట్టకుండా ఉండకూడదు. షార్ట్స్ వల్ల మనకి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. అంతకు మించి వీలైనంత వరకు మనకైతే యూజ్ ఏం లేదు. బట్ మన కంటెంట్ కొంతమందికి ఎక్కువ రీచ్ అవుతది. అండ్ లాంగ్ వీడియోస్ మీద ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేయండి. 1 ఇయర్ లోపు ఎంత తక్కువొచ్చినా కూడా 1 ఇయర్ కాకపోతే 1 ½ ఇయర్ లోపైన మీకు మానిటైజేషన్ అయిపోతది. నాకైతే ఇప్పుడు 4 మంత్స్‌లో అయిపోతది. అంటే నేను లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేసిన 4 మంత్స్‌లోనే. ఇప్పుడు 3 మంత్స్‌లోనే నాకు మినీ మానిటైజేషన్ అయిపోయింది. అంటే 3500 వరకు కంప్లీట్ అయిపోయినాయి. 3500 కాదు. అసలు యాక్చువల్‌గా ఈ వీడియో గనక ఈ కంప్యూటర్ మిషన్ వీడియో గనక ఉండుంటే ఇప్పుడు 4000 ఫుల్ మానిటైజేషన్ అయిపోయుండేది. అంటే చెప్పేదేంటంటే ఫుల్ వీడియోస్ పెట్టిన కొన్ని 3 మంత్స్‌లోనే ఫుల్ మానిటైజేషన్ అయిపోయినట్టే. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వీడియో డిలీట్ చేయడం వల్ల, ఆ మిస్టేక్ చేయడం వల్ల ఇప్పుడు నేను కొంచెం సఫర్ అవుతున్నా. సఫర్ ఏమి అవ్వట్లేదు. ఇంకొంచెం ఒక 10 డేస్ టైం పడతది. బట్ నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తే నాకు పెద్ద టైం ఏం పట్టదు. బట్ నేను ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అవ్వడం వల్ల సడెన్‌గా మూవ్ అయిపోయానన్నమాట న్యూ ప్రాజెక్ట్‌కి. అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ అండ్ మళ్ళీ దానికి ప్రాక్టీస్ ఇవన్నీ జరుగుతుంది. సో, అలా జరగడం వల్ల కొంచెం నాకు అండ్ స్టిచ్చింగ్ అంతా ఆగిపోయింది. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మీకు తెలుసు కదా! ఒక లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయాలంటే అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా దాని మీద స్పెండ్ చేయాల్సొస్తది. అలా పర్లేదు. బట్ మన కోసమే మనం జేస్తున్నా. ఎవరికీ దయా దాక్షిణ్యం ఏం గాదు. స్టిచింగ్ జేసినా, జాబ్ జేసినా అండ్ ఛానెల్ స్టార్ట్ చేసినా ఏదైనా మన కోసమే. బట్ నాకైతే చాలా హ్యాపీగుందండి. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. అంటే 1 ఇయర్ లోపు ఏదో అవుతదిలే పోన్లే 10 యేసుకున్నా గూడా పర్ డే 10 అవర్స్ వచ్చినా గూడా 3650 ఏదన్నా ఒక్క వీడియోకైనా ఆ మిగతాయి రాకపోతదా? ఆ ఉద్దేశ్యంలో ఉన్నా నేను. బట్ 3 మంత్స్‌లోనే నేను 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయగలుగుతా అని అస్సలు అనుకోలేదు నేను. బట్ దానంతటికి కారణం ఆఫ్‌కోర్స్ మన సబ్‌స్క్రైబర్సే. వీలైతే లైవ్స్ గూడా చేస్తుండండి. లైవ్ చేస్తాం గదా! ఇప్పుడు నార్మల్‌గా లైవ్ చేస్తే వాచ్ అవర్స్ గూడా యాడ్ అవుతుంది. నాకైతే మాక్సిమం కుదిరేది ఒకటే ఒక లైవ్ చేశా. ఇప్పుడు లైవ్ జేయాలంటే ఇప్పుడు ఇలా కూర్చోవాలి. వాళ్ళకి కుదరాలి, మనకి కుదరాలి. ఒక టైం అనేది తీసుకోవాలి దానికోసం. అలా నాకేంటంటే ఎలా పెడతాలి ఇప్పుడు నేను ఒక టైం లైవ్ అని చెప్పినా, ఆ టైంకి నేను అవైలబుల్ ఉంటానా లేదా అనేది నాకు కరెక్ట్‌గా తెలీదు. అందుకని నేను లైవ్ పెట్టుకోవాలంటే కొంచెం భయం. బట్ మొన్న చేసాం ఒకటి. ఒక 30 అవర్స్ ఏమో యాడ్ అయినట్టుంది టైము. బట్ ఓకే కదా! కస్టమర్స్‌కి మనం కొంచెం రీచ్ అయినట్టుంటది. అండ్ ఈ యూట్యూబ్ ఛానెల్ వల్ల నాకు ఓన్లీ మానిటైజేషన్ అయితే మనీ వస్తదని కాదు. మనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. చాలా మంది ఫ్యామిలీ ఉన్నారు. నార్మల్‌గా మాట్లాడే వాళ్ళున్నారు. చాలా మందున్నారు. సో, మొత్తానికి చాలా హ్యాపీగున్నా. ఛానెల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. న్యూగా పెట్టే వాళ్ళైతే కాపీరైట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఇప్పుడు కిచెన్ వ్లాగ్స్ అలా చేసినోళ్ళు ఇప్పుడు వంట మొత్తం క్యాప్చర్ చేస్తారు గదా! లాంగ్ వీడియోస్‌లో. దాన్ని ఒక కట్ చేసి షార్ట్‌లో అప్‌లోడ్ చేసి ఒకవేళ ఈ వంట మీకు కావాలంటే కింద లాంగ్ వీడియో ట్యాగ్ చేస్తా అంటున్నారు గదా! అలా చేయొద్దండి ఏది గూడా. ఎందుకంటే ఒకటి 16:9 రేషియోలో తీసుకోండి. అంటే అడ్డంగా. ఒకటి నిలువుగా తీసుకోండి. ఆ నిలువుగా తీసింది షార్ట్‌లో అప్‌లోడ్ చేయండి. ఈ డౌట్ కూడా వచ్చింది. ఈ డౌట్ కూడా నేను కనుక్కున్నా. ఒకటే బ్లౌజ్‌ని 2 వీడియోస్ తీసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట మళ్ళీ. అంటే ఇప్పుడు వర్క్ చేస్తుంది ప్రెజెంట్. నేను అడ్డంగా తీసుకుంటా వీడియోని. అండ్ అది లాంగ్ వీడియోకి అప్‌లోడ్ చేసుకుంటా. మళ్ళీ నిలువుగా తీసుకుంటా. అది షార్ట్‌కి అప్‌లోడ్ చేసుకుంటా. దానివల్ల ప్రాబ్లమ్ ఏం రాదు. బట్ ఒకటే వీడియోని కట్ చేసి అటు లాంగ్ ఇటు షార్ట్ పెడితేనే కాపీరైట్ ప్రాబ్లమ్ అనేదొస్తది. సో, సెపరేట్‌గా వీడియోస్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదంట. నాకు తెలిసిన టిప్స్ నేను ఈ ఈ కొన్ని మంత్స్‌లో నేను క్రియేటర్స్ దగ్గర నుండి కొంచెం
టెక్ ఛానల్స్ దగ్గర నుంచి తెలుసుకున్నవి అయితే ఇవి. ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్లో ఇప్పుడు మీకు కంటెంట్ ఉంది, మాకు కంటెంట్ లేదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హౌస్ వ్లాగ్సే చేస్తారు. బట్ కొంతమంది కింద కామెంట్స్ తిడతారు, మీరే పనులు చేసుకుంటారా, మేము పనులు చెయ్యమా అని. కొంతమంది డైలీ వ్లాగ్స్ చేస్తారు కదా వాళ్ళని. బట్ మీరు కూడా పని చేస్తున్నారు కదా, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు నాకు నేను పెట్టను కానీ నాకు కంటెంట్స్ ఉంటాయి. స్టిచ్చింగ్ కంటెంట్ ఉంది, కంప్యూటర్ వర్క్ ఉంది, అండ్ జాబ్ ఉంది, అండ్ బయటికి వెళ్తుంటాం. బట్ ఈ కంటెంట్ అంతా ఉంది. బట్ కొంతమంది ఓన్లీ హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనుకుంటారు, హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకుండా బ్రతకాలనుకుంటారు, లేదా హస్బెండ్ కి హెల్ప్ఫుల్ గా ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ వ్లాగ్సే పెట్టుకోగలరు. వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళరు, పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, ఊరికే బయటకి వెళ్ళరు, బయట ఏం వ్లాగ్స్ తీయలేరు. ఇప్పుడు పెళ్లి కానంత వరకు ఒకటి ఎత్తుంటది, పెళ్లి అయిన తర్వాత కూడా నో ప్రాబ్లం. బట్ పిల్లలు పుట్టాక నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక షాపింగ్ వ్లాగ్ చేస్తా, ఇక్కడికి వెళ్ళి ఒక షాపింగ్ వ్లాగ్ చేస్తా అంటే అది అనుకున్నంత ఈజీ అయితే కాదు. డైలీ వ్లాగ్స్ షూట్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. నేను పర్టికులర్ ఒక ట్రెండ్ చేసినప్పుడు అనుకున్నా. సో ఎంకరేజ్ చేద్దాం వీలైనంత వరకు న్యూ క్రియేటర్స్, న్యూగా హౌస్ వైఫ్స్, వాళ్ళు ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనుకుంటే. బట్ కొంతమంది ఉంటారులేండి, మరీ ఇరిటేట్ చేస్తారు. తమ్నేల్ ఒకటి పెడతారు, లోపలికి వెళ్తే ఒకటి ఉంటది. అంటే తమ్నేల్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలని సంబంధం లేకుండా పెడతారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండదు, నార్మల్ డొల్లా అన్నట్టు ఉంటది. వాళ్ళని తిట్టుకుంటారు ఆటోమేటిక్ గా. మన తమ్నేల్ కి మన కంటెంట్ కి ఒక ఖచ్చితంగా ఒక లింక్ అనేది ఉండాలి. ఏది పడితే అది పెట్టేస్తాం తమ్నేల్ ఇంట్రెస్ట్ కోసం. కొంతమంది ఇలా అవుతుంది అని అనుకోలేదు. నా బిడ్డ ఒక తమ్నేల్ చూసాను, నాకు పిచ్చ కోపం వచ్చింది. నా బిడ్డకి ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని పెట్టారనమాట తమ్నేల్. సడన్ గా చూడగానే ఎవరైనా బాధతో లోపలికి వెళ్ళి చూస్తారు కదా, అయ్యో ఏమైంది ఏంటి అనేది. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. రీసెంట్ గా ఒక బాబు పుట్టాడు అనుకుంటా. సో వాళ్ళకి ఒక 4 మెంబర్స్ ఉంటారు, ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ, ఎవరికి వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ ఉంది. అండ్ వాళ్ళ వెబ్ సిరీస్ కూడా తీస్తారు. నేను కూడా భయపడిపోయి అయ్యో పాపం ఏమైపోయిందంటే ఏం లేదు, అక్కడ నార్మల్ గానే, అంటే నార్మల్ గా ఇప్పుడు పిల్లలకి ఏదో జాండీస్ ఇట్లా ఉంటాయి కదా పిల్లలు పుట్టినప్పుడు, అలాగే. మరి అలాంటప్పుడు మీరు అంత ఘోరమైన తమ్నేల్ వ్యూస్ కోసం అనేది పెట్టకూడదు. చిన్నపిల్లల్ని అసలు యూజ్ చేయకూడదు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల్ని మన వీడియోస్ లో ఎక్కువ చూపిస్తే అది కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. కామెంట్స్ టర్న్ ఆఫ్ అయ్యిందంటే మనకి వ్యూస్ ఎక్కువ రావు. మీరు చూసుంటే వీలైనంత వరకు నా దాంట్లో పిల్లలు అనేది చూపించను అనమాట. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది కానీ సాన్వి మాక్సిమం రాకుండానే చూస్తున్నా. అలా అది కూడా ఒక టిప్పే నేను గమనించింది అనమాట. కొంచెం పిల్లలు మొత్తం ఉన్నారంటే అది మేడ్ ఫర్ కిడ్స్ కిందకి వెళ్ళిపోతుంది, కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. కామెంట్స్ అంటే మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ దానికి మనకి రీచ్ వెళ్ళదు అనమాట ఎక్కువ. ఆల్రెడీ రీచ్ లో ఉన్న ఛానల్స్ ఎలా అయినా పోతాయి, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి తక్కువ. ఈవెన్ ఇప్పుడు 1400 లోనే 1500 చేంజ్ ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. దీంట్లోనే ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది 1600 అయ్యే లోపు అని నాకు నమ్మకం ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి నాకు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైనా న్యూ క్రియేటర్స్ స్టార్ట్ చేద్దాం ఛానల్ అనుకుంటే నిస్సందేహంగా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి. మాధురి గారు, నేను ప్రిఫర్ చేసేదైతే మాధురి గారిని. అండ్ జ్యోతి గారు కూడా, ఈ మధ్య జ్యోతి నంద్యాల అని ఛానల్ కూడా ఉంది, తను కూడా చెప్తున్నారు. నేను ఎక్కువ వీళ్ళిద్దరిని ఫాలో అవుతా. మాధురి గారు అయితే టాప్ మోస్ట్ సీనియర్ అని చెప్పాలి. ఆవిడ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చు, నానేమే అనమాట. సో ఇదన్నమాట ఈ రోజు కంటెంట్ అయితే ఇది. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఒకవేళ తెలుసుంటే నేను అదే రిప్లై అనేది ఇస్తాను. బాయ్.